అందరికీ తెలిసిన విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో వంగవీటి రంగా గారికి చాలా చాలా చక్కటి సాన్నిహిత్యం ఉంది. మా రెండు కుటుంబాలకి ఎప్పుడూ కూడా ఎలాంటి వైరం లేదు. అయితే పరిస్థితుల దృష్ట్యా రంగా గారి అబ్బాయిగా రాధా అనే అతను జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించాడు. కానీ వాస్తవాలలోకి వస్తే ఎప్పుడూ కూడా ఈ రెండు కుటుంబాలు ఒకటే. అయితే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం పేదలకు సంబంధించినటువంటి సంక్షేమాలు ఎలా అయితే అందాలో, మధ్యవర్తులు దళారులు లేకుండా ఒకప్పుడు ఎంత ఇబ్బందులు పడేటువంటి వాళ్ళందరినీ కూడా కాదు అని డైరెక్ట్గా ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి సంక్షేమం ఎలా అయితే అందాలో అలా చక్కగా ఆయన ప్లాన్ చేసి ప్రతి పేదవాళ్ళకి కూడా అందాల్సినవన్నీ కూడా సంక్షేమాలు అందిస్తూ, ఏదైతే స్థలం లేని వాళ్ళకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఎప్పటి నుంచో కలగా ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనే దానికి వాళ్ళకి స్థలాలు కేటాయించడం, ఇల్లు కట్టడం, ఇంకా రేషన్ ఇవన్నీ అయితే ఒకప్పుడు అందరూ కూడా ఆ షాపుల్ని ఎత్తుక్కుంటూ వెళ్ళటం, ఆ షాపు ఉన్నదో లేదో చూసుకుని క్లోజ్ అయితే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. పెన్షన్కి వృద్ధులు ముఖ్యంగా అక్కడికి వెళ్ళి వాళ్ళు తీసుకోవాలన్న నడవలేని పరిస్థితి, వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళటానికే ఖర్చులైపోయాయి. అలాంటిది ఇంటింటికి కూడా ఆయన చేసి, ఆయన వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క సంక్షేమాన్ని అందేటట్టు చేసేటువంటి గొప్ప ఆలోచన. అందులోనూ రాష్ట్రాన్ని అన్ని వైపులా కూడా చాలా జాగ్రత్తగా అభివృద్ధి చేసుకుంటూ, ఇంతకుముందున్న ముఖ్యమంత్రులు ఎప్పుడూ కూడా వాళ్ళు వాళ్ళ స్థానం లేదా వాళ్ళ యొక్క సొంత జిల్లాకో ఎప్పుడైనా కానీ డెవలప్మెంట్ అనేది చూపించేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా రాష్ట్రం మొత్తం కూడా ఒకటే రకంగా డెవలప్మెంట్ ఉండాలని చెప్పని చేస్తున్నటువంటి చాలా చాలా మంచి కార్యక్రమాలు. ఎప్పటి నుంచో మేము ఈ పార్టీలోకి రావాల్సింది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం చాలా సంతోషంగా అనిపించింది. తిరిగి మళ్ళా మా ఈ రెండు కుటుంబాల నుంచి ఒక మంచి సందేశం రాష్ట్రంలో వెళ్తుందని చెప్పని మా ముఖ్య ఉద్దేశం. చంద్రబాబు కూటమితో వస్తున్నారు, ఇటువైపు నుంచి జగన్ సింగిల్గా వస్తున్నారు. వచ్చే ఎలక్షన్ ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సార్, చంద్రబాబు నాయుడు అనే అతను ఏ రోజు కూడా ఒంటరిగా పోరాటం చేయలేదు. ఒంటరిగా పోరాటం చేసిన రోజున ఏ రోజు గెలవలేదు. ఎంతమందితో కూటములు పెట్టుకున్నా కూటమి అనేవాళ్ళని ఎవరిని కూడా నిలవనివ్వలేదు. అతని యొక్క స్వార్థం అనేది అడుగడుగునా ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే. మేము తెలుగుదేశం పార్టీ అనేది మాత్రం ఒకటే. వంగవీటి మోహన్ రంగా గారి ఆశయం ఏంటిది అంటే ఎప్పటి నుంచో తెలుగుదేశం పతనం, ఇదొకటే ముఖ్య ఉద్దేశం మాది, ముఖ్యంగా మా వంగవీటి కుటుంబం నుంచి. ఇంకా రాష్ట్రం దృష్టిలో కానీ ఆలోచిస్తే ఒక స్వార్థపూరితమైనటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అనేది ఏనాడో అంతం అవ్వాలి. ఆ అంతం అవ్వాల్సినటువంటి మొన్న ఈ మధ్యలో పూర్తిగా చచ్చిన పాములాగా ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీని మరి అమాయకత్వం అనుకోవాలో ఏమో తెలియదు, మళ్ళీ ఈ పవన్ కళ్యాణ్ గారు దాన్ని లేపడం ఏదో చేశారు. ఆయనకి కూడా అతి త్వరలో తెలిసి వస్తుంది. ఇది రాష్ట్రంలో సరైన ప్రభుత్వం ఏదైనా ఉందన్నా, సంక్షేమం అనేది అందించాలన్నా, డెవలప్మెంట్ అనేది జరగాలన్నా, అభివృద్ధిగానే ఏదైనా జరగాలి అన్నా, పేదవాళ్ళకు ముఖ్యంగా అందించగలిగేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మళ్ళొక్కసారి ఈ రానున్న ఎలక్షన్స్లో తప్పనిసరిగా నిరూపించబడుతుంది. ప్రజలు తప్పనిసరిగా దీనికి ఓటేస్తారని చెప్పని మీకు తెలియజేసుకున్నాను. ఫైనల్గా వంగవీటి కుటుంబానికి చంద్రబాబు ఎలాంటి ద్రోహం చేశారు, ఏం జరిగిందంటే ఏం చెప్తారు? అది జగమెరిగిన సత్యం అండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది మొట్టమొదట పెట్టిన దగ్గర నుంచి కూడా పేద ప్రజల కోసం అన్నట్టుగా పబ్లిక్లోకి వెళ్ళారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఒక సామాజిక వర్గం వాళ్ళని మాత్రమే డెవలప్మెంట్, వాళ్ళకి మాత్రమే కేటాయింపులు అవన్నీ అప్పటి నుంచి జరుగుతుంటే ఆ స్వార్థాన్ని ఆ రోజే రంగా గారు బట్టబయలు చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంగా ముందుకెళ్తుంటే ఆయన ఎదుగుదలను చూసి ఒక ప్రజాప్రతినిధిని నడి రోడ్డు మీద సత్యాగ్రహం చేస్తుంటే చంపేసేస్తే ఇంకెంతకన్నా దారుణం ఎక్కడ ఉంటుంది చెప్పండి. నడి రోడ్డు మీద నరికి చంపి నిరాయుధుడిగా ఉన్నటువంటి, పోనీ ఆయన ఉన్న ఆయుధాలు పట్టుకుని తిరిగిన వ్యక్తి కూడా కాదు, నిరాయుధుడిగా ఉండి నిస్సహాయ పరిస్థితుల్లో నిరాహార దీక్ష చేస్తున్న ఒక ప్రజాప్రతినిధిని మీకు నడి రోడ్డు మీద నరికి చంపితే ఇంకెక్కడ ఉంది ప్రజాస్వామ్యం చెప్పండి. పోనీ దానికి బాధ్యత వహించి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమన్నా దాన్ని సిబిఐకి అప్పగించారా? లేదు. ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో రకాలుగా పోరాటాలు చేసే తప్పించి సిబిఐకి అప్పగించలేదు. ఇంకా దాని తర్వాత మా కుటుంబాల మీద అన్నిటి మీద కూడా ఆయన పూర్తి స్థాయిలో వాళ్ళు విరుచుకుపడతానే ఉన్నారు.
అధికారాన్ని అడ్డుపెట్టి ఎక్కడికక్కడ అనగదొక్కాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మాతో పాటు మాకు సంబంధించినటువంటి ఎన్నో కుటుంబాలు, మాకు అన్ని బడుగు బలహీన వర్గాలు, కులాలకు అతీతంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రంగా గారిని కాపు కులం అనేది ఎంత వాళ్ళు ఓన్ చేసుకున్నారో వాళ్ళ మీద ఇంకా టార్గెట్ పెట్టి మరి కిందటిసారి ఎలాంటి ప్రవర్తన చేసి చూపించారనేది మనందరికీ తెలిసిన విషయమే. మేమందరం ఈసారి అతను ఎన్ని కపట నాటకాలు వేసినా ఈసారితో చంద్రబాబు నాయుడు అనే కాదు, తెలుగుదేశం పార్టీ అనేది సున్నా చేసేయాలనేది మా యొక్క లక్ష్యం. దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రతి అడుగడుగు కలిపి మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం.